దేవుడి నామానికి వందనాలండి. నా పేరైతే సంతోషమ్మ అండి. మా సిస్టర్ పేరైతే సుజాత అండి. అయితే మాది నిడదవోలు గ్రామం అండి. ఇసాకయ్య గారు భీమవరాన పెట్టారండి. పెట్టినప్పుడు వీళ్ళ అక్కగారు ఇసాకయ్య గారు చర్చికి వెళ్తారండి. నాకు కూడా ప్రార్థనా శక్తి ఆత్మ టీవీలో చూస్తానండి. ఇప్పుడు పెళ్ళయ్యి 22 సంవత్సరాలు అయిందండి. అయితే ఎంతో వేదనండి, ఎన్నో మందులు అయ్యి వాడారు. దేవుడి కృపను బట్టండి ఇసాకయ్య గారిని మేము అడిగినప్పుడు పోమ్మ నీకు సంతానం పుడతారు, ఏ బిడ్డ కావాలన్నారండి. నేనైతే మగబిడ్డ కావాలన్నానండి. ఈ బిడ్డ అయితే ఏడుస్తాను, ఆయన ఇంక చూశారండి. డిసెంబర్ 30వ తారీఖున వెళ్ళాం. జనవరిలోను స్నానం వచ్చిందండి. ఫిబ్రవరిలో బాబు కడుపును పడ్డాడండి. దేవుడికే మహిమ అండి. మరి ఈ యొక్క దేవుడు ఎంతగానో కాసు కాపాడారండి. అలాగే మరి బాబు 7వ నెలను పుట్టాడండి. 7వ నెలను పుట్టినప్పుడు అది ఆక్సిజన్ అవన్నీ అలాంటివన్నీ పెట్టారండి. వీళ్ళ అక్క ఈవిడి వచ్చండి ప్రార్థన చేయించుకున్నారండి. బాబుని ఫోన్లో చూపించారండి. ఫోన్లో చూపించినప్పుడు అయ్యగారు ఏం పర్లేదమ్మా, నీ బిడ్డ క్షేమంగా ఉంటాడు అనండి ఫోను మీద ఇలా చెయ్యేసండి అయ్యగారు ప్రార్థన చేశారండి. బాబు ఇప్పుడు 8వ నెల అండి. 8వ రోజు కూడానండి అయ్యగారు చేత అన్నం ముట్టించుకుని ఈ బిడ్డని ఈ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకోవాలని నేను కోరుకున్నానండి. పెళ్ళయ్యి 22 సంవత్సరాలు అయిందండి సహోదరికి. 22 సంవత్సరాలు అయ్యాక భీమవరం మేము ప్రార్థనా శక్తికి వచ్చాక అయ్యగారు అట్టుబండి ఇచ్చారండి. దేవుడు వెంటనే గర్భఫలం ఇచ్చారండి. దేవుడికే మహిమ అండి.